వారే మాట్లాడతారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత ఈ గ్రామ పంచాయతీలో కారు కొంత స్పీడ్ అందుకున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగలేదు, అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మీరు గత కొంత అంటే 2 సంవత్సరాలు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టడాన్ని గ్రామాల్లో ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? పట్టం కట్టడం ఎక్కడండి, సగానికి పైగా దాదాపు సగం అమితూమీ లాగానే వచ్చింది తప్ప అంత పెద్దగా ఏం లేదు. అధికారంలో ఉన్న తర్వాత కూడా సగానికి పైగా అత వాస్తవంగా గ్రామ పంచాయతీ కోల్పోవడం కూడా వాస్తవంగా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మేము దాదాపు 9.5 ఏళ్ళలో ఏం చేశామన్నది మేము ఓట్లు అడిగినాం, ఆ విధంగానే మాకు ఫలితం వచ్చింది. అదే విధంగా గెలిచిన మా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులకు మన 99 టీవీ ద్వారా అందరికీ విషయం చెప్తున్నాను. అదే విధంగా ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ఎన్ని దిక్కుల ఏ విధంగా ఎవరిని పెట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న చరణ్ కౌశికర్ మీరు కూడా మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మున్సిపాలిటీ తిరుక్కుంటే ఏ విధంగా ప్రచారం చేసిండో, ఏ విధంగా కోడ్ ఉల్లంఘన చేసిండో అన్నది కూడా డైరెక్ట్ గా మాట్లాడిన అంశాలే మనం మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా ఏంటంటే ఈ రోజు ఎందుకంటే ఒక మొదటి దఫానే అయిపోయింది, ఇంకా 2 దశలు ఉన్నాయి. ఇంకా 2 దశల్లో కూడా వాస్తవంగా ఏంటంటే ఈ ఇంపాక్ట్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మాకు మంచి బలాన్ని ఇచ్చిళ్ళు. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, మన టీవీలో చెప్పాను, ఏదైతే మా అధికారం వాస్తవంగా చెప్పుకుంటున్నా వాస్తవాలే మాట్లాడుకుందాం. గ్రామాలతో పోయి మా అధికారం మళ్ళీ గ్రామాలతోనే తిరిగి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఎందుకంటే వచ్చేది కూడా జనరల్ ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చే ఉంది కాబట్టి, ఎందుకంటే దాదాపు 2027 ఎండింగ్ లోనే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతి తొందరగా వచ్చే ఎన్నికల్లో, ఎందుకంటే మా బలమేంది, మా బలహీనత ఏంది, గత ఎన్నికల్లో జరిగిన అంశాలు ఏందని కూడా మేము కులంకుశంగా మా పార్టీలో చర్చించుకుంటున్నాం. అదే విధంగా ఏ విధంగా ముందు పోవాలి, అదే విధంగా మళ్ళీ అధికారం వస్తే ప్రజలకు ఏ విధంగా ఇంకేం చేయాలన్న ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో అంతే తప్ప కానీ ఇంకేం లేదండి. ముఖ్యంగా గెలిచిన అభ్యర్థులకు, అదే విధంగా గట్టిగా నిలబడ్డ మా కార్యకర్తలకు, కష్టకాలంలో మా పార్టీని అట్టబెట్టుకున్న వాళ్ళకు మీకు టికెట్ ఇచ్చినాం. అదే విధంగా ఏ విధంగా వాళ్ళని హక్కులు పెట్టి మేము ఏదైతే వాళ్ళని కాపాడుకున్నాం అదే విధంగా మాకు ఫలితాలు ఇస్తున్నారు. మాకు ఫలితాలు ఇచ్చిన వాళ్ళు అదే విధంగా తుటిలో 9 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లతో కూడా చాలా మంది ఓడిపోయిన వాళ్ళు దాదాపు, అది కూడా మా అంశం బయటకు వస్తుంది. అది కూడా ఎందుకంటే అక్కడ అధికారుల దుర్వినియోగం చేసుకుంటూ మళ్ళీ రీకౌంటింగ్లు పెట్టి కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే గెలిచిన క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన క్యాండిడేట్లుగా చూసే ప్రయత్నం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం కూడా తెలిసింది. కాబట్టి ఇవన్నీ అంశాలు రేపు మొత్తం పొద్దుట బయటకు వస్తాయి. ఎందుకంటే మెజారిటీగా మొదటి దఫాలో ఖచ్చితంగా మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కారం చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రామ్మూర్తి గారు. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు కూడా